హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. రాష్ట్రంలో ఈ టీచర్లపై టెట్టు తప్పనిసరి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పిచ్చింది. ఈ తీర్పుతో దాదాపు రాష్ట్రంలో 30,000 మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే 2009 తర్వాత నియమితులైనారో వాళ్ళు కూడా టెట్టు తప్పనిసరి రాయాలి. రాయకపోతే రిటైర్మెంట్ తప్పనిసరి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పిచ్చింది. దీనికి సంబంధించి కూడా మనం మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఎవరైనా 2009 తర్వాత నియమితులై ఉంటారో వారు పక్కా టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే, లేదంటే రిటైర్మెంట్ కూడా తప్పదు అంటున్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో దాదాపు 30,000 మందిపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి దీని మొత్తం సమాచారం తెలుసుకుంటే, విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమల్లోకి వచ్చిన తర్వాత 2009 తర్వాత ఎవరైతే నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణత కావడం తప్పనిసరి, పదోన్నతి పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా అదేవిధంగా జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 2012 డిఎస్సి నుంచి టెట్ అమలవుతుంది. రాష్ట్రంలో 1,10,000 మంది టీచర్లు ఉండగా వారిలో దాదాపు 30,000 మంది 2 టెట్ పాస్ కావాల్సి ఉంటుందని కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నిర్దేశిత గడువులో టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వాల న్యాయస్థానం అయితే ఆదేశించింది. ఒకవేళ 2009 తర్వాత నియమితులై ఉంటారో వాళ్ళకి పదవి విరమణకు 5 ఏళ్లలోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే అని కూడా ధర్మాసనం అయితే చెప్పింది. అదేవిధంగా 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నమాట. సో చూశారు కదా, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పుతో ఈ టీచర్లు అయితే టెట్ పరీక్ష రాయాల్సిందే. అదేవిధంగా ఒకవేళ రాయకపోతే రిటైర్మెంట్ తప్పదు. ఈ తీర్పుతో రాష్ట్రంలో దాదాపు 30,000 మందిపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఈ వార్త అయితే చూస్తున్నాం. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.